హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు ప్రవీణ్ వ్లాగ్స్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నా స్టైల్లో గొంట పొంగనాన్ని ఎలా చేస్తున్నా మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా ఆనియన్ 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గొంట పొంగనాలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ దోశ బ్యాటర్ తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించి గొంట పొంగనాలు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకొని లిడ్ పెట్టుకొని బాగా సన్న మంట మీద ఉడికించుకోవాలి. సన్న మంట మీద ఉడికించుకుంటే మనకి మాడకుండా ఫ్లఫీగా అనేవి గుంట పొంగనాలు బాగా వస్తాయి. ఒక 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ లిడ్ తీసి ఇంకో వైపు టర్న్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ముందు ప్రాసెస్ లాగే 5 మినిట్స్ కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన గుంట పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను చేసిన గుంట పొంగనాలు టేస్ట్ ఎలా ఉన్నాయో నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చేసిన గుంట పొంగనాలు అయితే చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నాయో. అంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో బాయ్.